బీజేపీకి మరో మంత్రి పదవి దక్కబోతోందా? అలాగే మోదీ సర్కార్ టీడీపీకి మరో గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందా? కేంద్ర మంత్రి పదవి ఏ పార్టీని వరించే అవకాశం ఉంది? గవర్నర్ గిరి టీడీపీలోకి ఎవరికి నజరానా కాబోతోంది? మోదీ సర్కార్ తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ లేకపోవటం, ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడటంతో తెలుగుదేశం పార్టీకి ప్రియారిటీ బాగా పెరిగింది. కేంద్రంలో కీలక పదవుల కోసం బేరం ఆడే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్నా రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ నిధులను సాధించడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. అయినా సరే బీజేపీ మాత్రం ఏపీకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తూనే ఉంది. వరుసగా వస్తున్న ఎన్నికల్లో ఇండియా కూటమి పట్టు బిగిస్తే అధికార పీఠానికి ఇబ్బంది రాకుండా మిత్రులతో మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ గ్రాఫ్ పెరిగినా బీజేపీ గ్రాఫ్ మాత్రం తగ్గింది. మిత్రుల సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. చివరికి టీడీపీతో పాటు బీహార్కు చెందిన జనతాదళ్ యునైటెడ్ పార్టీ మద్దతుపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. వచ్చే ఎన్నికలపై కూడా బీజేపీకి ఎక్కడో అనుమానం. ఈ ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతే, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే, అస్సాంలో బీజేపీ ఓడిపోతే, 2027లో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ ప్రభావం వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ఉంటుంది. ఎందుకంటే మోడీ వరుసగా 3 సార్లు అధికారం చేపట్టారు కాబట్టి సహజంగానే ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు ఇండియా కూటమి పట్టు బిగిస్తే మాత్రం ఎన్డీఏకు ఇబ్బందికరమే. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మిత్రులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవటం ద్వారా జాతీయ స్థాయిలో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుని బలం పెంచుకోవాలని మోదీ, షా చూస్తున్నారు. అందుకే ఎన్డీఏ కూటమికి 21 మంది ఎంపీలను అందించిన ఏపీపై నజర్ పెట్టారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి ఇప్పటికే 2 పదవులు ఇచ్చిన బీజేపీ ఇటీవలే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పోస్టును కేటాయించింది. కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడు కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. మరోవైపు తొలిసారిగా గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సైతం కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో ఏపీకి మొత్తం 3 కేంద్ర పదవులు దక్కినట్లయింది. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవి ఇస్తే టీడీపీ, జనసేన, బీజేపీలో ఎవరికి దక్కొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, కోస్తా నుంచి మరొకరు కేంద్ర మంత్రులుగా ఉంటే గోదావరి జిల్లాల నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పకుండా రాయలసీమకు చెందిన నేతకు కేటాయిస్తారనే లెక్కలు ఉన్నాయి. ఒకవేళ జనసేనకు కేటాయిస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ముందంజలో ఉంటారని అంచనా. ఒకవేళ బీజేపీనే తీసుకునే ప్రయత్నం చేస్తే పురంధేశ్వరికి గాని, సీఎం రమేష్కు కానీ కేంద్రం అమాత్య యోగం దక్కుతుందని భావిస్తున్నారు. అలాగే ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో అధికారంలోకి వచ్చిన ఏడాదికి ఒక గవర్నర్ పోస్టు ఇచ్చింది కేంద్రం. పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు మరో గవర్నర్ పోస్టు ఆఫర్ చేస్తే ఆ పదవి కోసం యనమల రామకృష్ణుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఆయనను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన బీసీ నేత కేఈ కృష్ణమూర్తికి ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2014లో డిప్యూటీ సీఎంగా చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు మాత్రం టీడీపీ శాసనసభ్యుడిగా ఉంటే కృష్ణమూర్తి మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో కేఈ కృష్ణమూర్తికే ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఎస్సీలకు ఇవ్వదలుచుకుంటే మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి అవకాశం ఇస్తారని సమాచారం. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య కుమార్తెగా ఆమె సుపరిచితురాలు. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆమెను గవర్నర్గా నియమించడం ద్వారా సామాజిక సమీకరణకు పెద్దపీట వేసినట్లు అవుతుందని చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. మరి కేంద్ర మంత్రి పదవితో పాటు గవర్నర్ పదవిపై ఢిల్లీ పెద్దలు, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.